రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరికి ఖచ్చితంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అది వాళ్ళకి కాకపోయినా ఇతరులకైనా చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు మనం చూస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో నల్లకుంట దగ్గర నిర్మించిన వంతెన దగ్గర ఒక చిత్రం అయితే చూద్దాం. చిత్రం అంటే ఏంటి అక్కడ మనం చూస్తుంది, ఇక్కడ మనం వీడియోలో చూసుకుంటే ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ కాలేదు. దానికి కారణం పైనుంచి హై టెన్షన్ వైర్స్ అయితే వెళ్తున్నాయి. ఆ పవర్ గ్రిడ్ వాళ్ళు దాన్ని హైట్ చేసినప్పుడు ఇక్కడ రోడ్ నిర్మించడం అయితే జరుగుతుంది. కనుక ఇక్కడైతే నిర్మాణం అయితే పూర్తి కాలేదు. ఇక్కడ మనం ఎదురుగుండా చూస్తే ఒక కార్ అయితే వచ్చింది. ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే బైపాస్ రోడ్డు మీద నేమ్ బోర్డ్స్, ఈ రోడ్ ఇక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది అని చెప్పని అయితే నేమ్ బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిర్మాణం పూర్తి కాలేదు. చాలా చోట్ల అక్కడ సర్వీస్ రోడ్లు బ్లాక్ చేయవలసిన అవసరం ఉంది, కానీ అక్కడ బ్లాక్ చేయలేదు. దాని పర్యవసానం ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం కదా, కారు లారీలు ఇవన్నీ కూడా అంబాపురం కన్నవరం వైపు నుంచి బైపాస్ రోడ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ రూట్లో వెళ్దామని చెప్పి అనేది ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళడానికైతే అవకాశం లేదు. కనుక ఈ లారీలన్నీ కూడా రివర్స్ చేసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. అదే తెలియకుండా ఏ చీకట్లోనూ వచ్చి నిర్లక్ష్యంగా వెళ్తే కనుక ప్రమాదం అయితే జరుగుతుంది. ఇక్కడ నిర్మాణం అయితే పూర్తి కాలేదు, సర్వీస్ రోడ్లు బ్లాక్ కాలేదు, ఎక్కడికెక్కడ నేమ్ బోర్డులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ రోడ్డు ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది అని చెప్పని ఆ రకంగా వచ్చి చాలామంది అంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అధికారులు కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు, ఆ నేమ్ బోర్డ్స్ని కొంతకాలం అంటే నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ రోడ్డు పనులు అన్నీ కూడా సవ్యంగా పూర్తయ్యి అందుబాటులోకి వచ్చే వరకు ఆ నేమ్ బోర్డ్స్నైనా క్లోజ్ చేయాలి, లేదంటే ఆ సర్వీస్ రోడ్లనైనా క్లోజ్ చేయాలి, లేదంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బందినైనా పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వెహికల్స్కి మాత్రం అనుమతి, మీ వెహికల్కి అనుమతి ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెప్పకపోవడం వల్ల ఈ రకంగా లారీల వాళ్ళు కావచ్చు, కార్ల వాళ్ళు కావచ్చు ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇది మనం ఎందుకంటే మనం అంటే ఇప్పుడు నేను లోకల్లో ఉంటున్నాను కాబట్టి నాకు అప్డేట్ ఉండొచ్చు, కానీ వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ నేమ్ బోర్డ్స్ చూసి అయితే ప్రయాణాలు అయితే చేస్తారు. ఆ లారీ డ్రైవర్లు కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు. కానీ బైకర్స్ అయితే కొంతవరకు వెళ్ళకైతే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పక్కన బైక్ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో బైక్ వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, కొన్ని ప్రాంతాల్లో అయితే బైకర్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అయితే ఈ నేమ్ బోర్డులు నిర్మాణం పూర్తి కాకుండా, రోడ్డు పనులు మొత్తం పూర్తి కాకుండా ఇక్కడ పెట్టడం వల్ల ఈ రకంగా అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇక్కడ మనం ఈ లారీలన్నీ కూడా కొంచెం ఏదన్నా కొంచెం నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఏదన్నా కొంచెం ఇబ్బంది ఉండి కొంచెం వెనక్కి వెళ్ళినా కూడా అవి దిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా అయితే ప్రస్తుత నిర్మాణం అయితే బైపాస్ రోడ్డు పనులు ఇలాగైతే జరుగుతున్నాయి. ఇవి పూర్తి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ మాత్రం మేము చాలా వరకు, ఎందుకంటే వాళ్ళు చాలా వరకు మ్యాక్సిమం 98% పనులు అయితే పూర్తి అయిపోయినాయి ఈ భాగంలో. అంటే ఏంటి, చిన్నవుడిపల్లి దగ్గర నుంచి గొల్లపూడి వరకు అంటే నల్లకుంట వరకు చాలా వరకు పనులు అయితే పూర్తయినాయి. కానీ ఎంత పూర్తయినా కానీ మెయిన్ ప్లేసెస్లో కరెంట్ లైన్లు తీయకపోవడం, హైట్ పెంచకపోవడం వల్ల నిర్మాణం అయితే ఇంకా పూర్తి కాలేదు బైపాస్ రోడ్ నిర్మాణం. సో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి హెవీ వెహికల్స్ వాళ్ళు, కార్ల వాళ్ళు ఈ రోడ్ని సజెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ రోడ్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా 1033కి కాల్ చేసినా వాళ్ళ నుంచి ఎటువంటి సర్వీసు ఉండదు. ఎందుకంటే ఈ రోడ్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు కాబట్టి ఎటువంటి సర్వీస్ ఉండదు. కాబట్టి కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోడ్లో కొంచెం ఆలోచించి ప్రయాణం చేస్తే మంచిది. ఏదేమైనా కూడా కొత్త రోడ్లో వెళ్ళేటప్పుడు మన వెహికల్కి ప్రాబ్లం కావచ్చు, లేదంటే మనకి కూడా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఇక్కడ చూసారా ఈ రకంగా అయితే అక్కడ నుంచి వచ్చేసారు, అక్కడ తవ్వేశారు, ఇక్కడ కాంక్రీట్ దిమ్మలు అయితే పెట్టేశారు. సో కార్లు కావచ్చు, హెవీ వెహికల్స్ రాలేవు. బైకర్స్ అయితే ఈ రకంగా అయితే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా నైట్ సమయాల్లో ప్రయాణం చేయకపోవడం మరీ మంచిది. ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.